లేదా పులివెందుల్లో కడప పార్లమెంటుకు పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తారనేటువంటి వార్త వచ్చినప్పటి నుంచి గంగవీరుడు ఎత్తున్నాడు. ఎందుకంటే నేను నిన్న కడపలో ఉన్నా అండి. కడపలో నేను ఎంక్వైరీ చేశాను. అక్కడ కొంతమంది, అంటే మా పార్టీ వాళ్ళు మాత్రమే కాకుండా బయటి వాళ్ళందరితో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పారు, షర్మిల, సౌభాగ్యమ్మ వీళ్ళు కనుక రంగంలోకి వస్తే తప్పనిసరిగా వైసీపీ డిఫెన్స్లో పడిపోతుంది, వైసీపీకి బాగా నష్టం జరుగుతుంది. అయితే గెలుపోవడంలో ఎట్లుంటాయి అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ చాలా పెద్ద డ్యామేజ్ అయితే వైసీపీకి అవుతుంది. కడప జిల్లాలోనే ఆ పరిస్థితి వస్తే రాష్ట్రంలో ఇక వైసీపీ పరిస్థితి ఎట్లుంటుంది? కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతి పోస్టింగ్ ఏదో పెట్టిస్తున్నాను నేను చెప్పను, కానీ జగన్మోహన్ రెడ్డి శిష్య బృందం లేదా జగన్మోహన్ రెడ్డి చేత అపాయింటెడ్ ఒక సైన్యం ఉందండి, సోషల్ మీడియా సైన్యం. వాళ్ళు బూతులు తిడతారు, బండ బూతులు పెడతారు, అసహ్యకరంగా పెడతారు, మానసికంగా నీ అంతకు నువ్వే. ఎందుకంటే ఇప్పుడు మనం తిట్టలేం, ఆ రకంగా ఆ మనిషిని ఎంత బలహీనపరచాలనో ఆ రకంగా బలహీనపరుస్తారు. చెల్లెలి మీద పోస్టింగ్లు ఆయనకు తెలియకుండా పెడుతున్నారని మాత్రం నేను అనుకోనండి. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు మీదనో లేకుంటే లోకేష్ మీదనో ఇంకోరి మీదనో పెడుతూ ఉంటే సరే పార్టీగా కక్ష కాబట్టి పెడుతుంటారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సొంత చెల్లి మీద కూడా ఇప్పుడు మొదటి పెళ్లి ఏమిటిది, రెండో పెళ్లి ఏమిటిది, నువ్వు ఎవరి తరఫున పనిచేస్తున్నావు, నువ్వు చంద్రబాబు తరఫున పనిచేస్తున్నావు, చంద్రబాబు ఈ మొత్తం వెనకాల చంద్రబాబు ఉన్నాడు. సునీత గారి మీద ఇంతకుముందు ఆమె కొట్లాడుతున్నప్పుడు ఎంత నీచంగా పెట్టినారండి. నాకైతే చాలా బాధపడినాను నేను, ఏ అసలు మనుషుల ఇల్లు అని. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లేదా వాళ్ళ లెఫ్టినెంట్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళ నోటీస్లో లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం నేను అనుకోవడం లేదు. షర్మిలా గారి మీద తీవ్రంగా ఆమె ఈ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె తిరుగుతున్నప్పటి నుంచి బాగా పెరుగుతున్నాయి పోస్టింగ్లు. దారిలో పోయేవాడు కూడా పెడుతున్నాడు. అదేమి ఎంత లెక్కలేంతనమో అర్థం కావడం లేదు, కానీ వాడు ఊరు పేరు లేనోడు కూడా ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఇది వైసీపీ ఉద్దేశపూర్వకంగా మానసికంగా వాళ్ళను కదలనీయకుండా చేసేదానికి, వాళ్ళను బలహీనపరచడానికి, వాళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా పెంచడానికి చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వక ప్రయత్నపూర్వకమైనటువంటి విషయం తప్ప ఇదేదో అమాయకంగానో తెలియకుండానో జరుగుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. దీని వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ ఉంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి చెల్లెల మీద పెట్టే పోస్టింగు ఇది ఆలోచిస్తాడు కదా, ముఖ్యమంత్రి కోప్పడితే ఏమవుతుంది నా పరిస్థితిని. కాబట్టి ఎవడు పెట్టాడు అట్లా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవడు పెట్టాడు. వాళ్ళేమో మాటి మాటి చెప్తున్నారు, భారతిరెడ్డి జోలికి వస్తున్నా చీల్చేస్తాం, చెండాడుతాం, మీ అంతు తేలుస్తామని. మరి షర్మిల మీ జోలికి వస్తే బాగుంది, పెట్టండి, బాగా పెట్టండి. ఈ రకంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి పద్ధతిలో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచి ప్రజల దృష్టిలో వాళ్ళను నీచమైనటువంటి పద్ధతిలో పిక్చరైజ్ చేయాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఇది మరి రాబోయే కాలంలో ఇంకా గంగవెరలు వస్తుందా లేకుంటే ఏం జరుగుతుందో చూడాలి. మాత్రం ఇది రాజకీయాల బ్యాక్గ్రౌండ్ లేకుండా జరగడం లేదండి. ఇప్పుడు అనిల్ శాస్త్రి అనేటువంటిది ఈ విధవలకు ఇప్పుడే తెలిసిందా? పెళ్ళయింది, పిల్లలు పుట్టిరి, వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధవలు అనిల్ శాస్త్రి అని ఎందుకు గుర్తు చేస్తున్నారు? నువ్వు రెడ్డివి కాదు, నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవు కాదు అని ఒకడు అంటాడు. మరి వాడు కొడుకేమో చెప్పేవాడు, రాజశేఖర రెడ్డికి అక్రమ సంబంధం ఏమైనా ఉందా నాకు తెలియదు. ఇట్లాంటి విధవలందరూ కలిసి రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలు, అన్న చెల్లెలు కావచ్చు. అయితే ఏమిటిది, తల్లి కొడుకులు కూడా వేరే వేరే పార్టీలో పోరాడినటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీలో పనిచేసినటువంటి చరిత్ర దేశంలో ఉంది. వాళ్ళు 2 పార్టీలో ఉన్నారు. రాజకీయంగా విమర్శించండి, తప్పలేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించండి, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను విమర్శించండి, అంతే తప్ప వ్యక్తిగతంగా ఆమెను విమర్శించడము లేదా సునీత వాళ్ళ తండ్రి కోసం పోరాడుతుందండి. ఆమె ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆమె తర్వాత ఫలాని వాళ్ళు హంతకులని కూడా చెప్పలేదు ఇంతవరకు ఏం చెప్తుంది? న్యాయం బయటికి రావాలా, వాస్తవాలు బయటికి రావాలా, పులివెందులో హత్య రాజకీయాలు ఉండకూడదు, అదే చెప్తుంది తప్ప ఇంకోటి చెప్పడం లేదు. ఇది నేరమా? తప్ప? ఇది అడగకూడదా?
అంటే అడిగే వాళ్ళందరినీ నోరు మూపిస్తాం, అడిగే వాళ్ళని అణచివేసేస్తాం అనేటువంటి పద్ధతిలో ఈ ప్రచారం జరుగుతుంది. నా ఉద్దేశంలో అండి ఇది కేవలం వాళ్ళకి సంబంధించిన సమస్య కాకుండా ఈ రోజు సొంత కుటుంబ సభ్యుల్నే ఇంత నీచంగా దిగజార్చినోడు రేపు రాజకీయంగా కొలిగిపూడి శ్రీనివాసరావును లేదా సిపిఎంలో నన్ను లేదా సిపిఎం నాయకుల్ని లేదా ఇంకోరిని ఎంతకైనా దిగజారుస్తారు, ఎంతకైనా పిక్చరైజ్ చేస్తారు, ఎంత నీచంగా పిక్చరైజ్ చేస్తారు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని ఆ అందరూ గట్టిగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంటే పోలీసు యంత్రాంగాన్ని తీసుకుంటారు లేదా. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టడం కరెక్ట్, హైదరాబాద్లో మరి నైతికంగా ప్రభుత్వం మీద, ఎందుకంటే ఎక్కడో గుజరాత్ కర్ణాటకలో రాహుల్ గాంధీ కామెంట్ చేస్తే గుజరాత్లో కేసు పెట్టి రాహుల్ గాంధీ శిక్ష వేయించారు కదా. హైదరాబాద్లో ఆమె నివసిస్తుంది, హైదరాబాద్లో పోస్టింగ్స్ మీద కంప్లైంట్ చేసింది. కాబట్టి మరి తెలంగాణ గవర్నమెంట్ అయినా జోక్యం చేసుకొని ఎక్కడ చోట బ్రేక్ వేయకపోతే ఇది పిచ్చి ముదిరిపోయి అసహించుకునేటువంటి